వెల్కమ్ టు ఏఎస్ఎం న్యూస్. కొరస్పార్ మండలం మేదమెట్ల ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు నుంచి విజయవాడకు మోటార్ సైకిల్పై వెళ్తున్న యువకులు అతివేగంగా వెళుతూ ముందు వెళ్తున్న క్రేను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ప్రదీప్ అనే యువకుడు మృతి చెందారు. ప్రదీప్ వయసు 23 సంవత్సరాలు, కొండాపల్లికి చెందిన వారిగా తెలిసింది. తీవ్ర గాయాలవడంతో అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి విషయంగా ఉండడంతో గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మేదమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొరస్పాడు మండలం పొంగులపాడు ప్రగతి హై స్కూల్ విద్యార్థులైన అరికట్ల నాగసాయి, సుజిత, పల్లెల కావ్య, పాలపత్తి సౌమ్యకృప సేవ రోజులకు 10వ తరగతిలో అత్యుత్తమైన ప్రతిభ కనబడించినందుకు ఈరోజు ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు చేతుల మీదుగా షైనింగ్ స్పాట్ అవార్డులు అందుకున్నారు. కొరస్పాడు మండల అత్యధిక షైనింగ్ స్పాట్స్ అవార్డులు తమ విద్యార్థులు అందుకున్నారని ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థినులు మాట్లాడుతూ పాఠశాల గురించి తమ వ్యక్తిగత భావాలను పంచుకున్నారు. అలాగే ఫ్యూచర్లో ఏమవుతారు అని అడిగితే వారి అభిప్రాయాలు చెప్పారు. క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్ కావాలి. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. ఈ స్కూల్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడింది. నా ఇన్స్పిరేషన్ అయితే మా బాబాయ్. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ కూడా బాగా ఉంది. టీచర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అందరితో కలిసిపోయి ఏ స్ట్రెస్ లేకుండా చదివిస్తారు. నా అంబిషన్ అయితే IPS. సౌమ్య కృప. నేను నర్సరీ నుంచి ఈ స్కూల్ పమిడిపాడు ప్రగతి హై స్కూల్లోనే చదువుతున్నాను. నాకు 10వ తరగతిలో 583 మార్కులు వచ్చాయి. నాకు ఈ స్కూల్లో బాగా నచ్చిన విషయం అసలు స్ట్రెస్ చదువు అనేదే ఉండదు. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ టైంలో కూడా ఆటలకి ఇస్తున్నారు. ఆ వదల ఆటలు ఇస్తుండడం వల్లే మేము ఇలా చదువుకుంటున్నాం. నా ఇన్స్పిరేషన్ అయితే మా నాన్న. ఇక్కడ ప్రతి టీచర్ ఒక డల్లర్ని, ఎక్కడైనా ప్రతి స్కూల్లో ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ని బాగా చూస్తారు. కానీ ఇక్కడైతే డల్లర్స్ని కూడా వాళ్ళు కూడా ఒక ఇంటెలిజెంట్ అవ్వాలని, వాళ్ళకి వచ్చే డౌట్స్ని ఎటువంటి విసిగించుకోకుండా బాగా వాళ్ళకి వచ్చే డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తారు. ఇక్కడ టీచర్స్ కూడా అందరికీ బాగా సపోర్ట్ చేస్తారు. స్కూల్లో మాకు కాంపిటీషన్ జరిగితే క్విజ్, అలాగే కథలు చెప్పడంలో ఏకపాత్రాభినయం వీటిల్లో ప్రైజెస్ వచ్చినాయి. అలాగే రావణోత్తల్లో జరిగిన కథల పోటీల్లో కూడా మా స్కూల్ తరపు నుంచి 2 ప్రైజులు. మాకు ఇక్కడ నా అంబిషన్ ఏంటంటే ఒక IAS ఆఫీసర్ కావాలని నా. నేను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుకున్నాను. నాకు ఇక్కడ 10th క్లాస్లో ఫ్రీగా ఉండటం వల్ల స్ట్రెస్ లేకుండా ఈజీగా చదువుకున్నాను. ఎక్కువ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం. తర్వాత ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్. సాయి సుజిత. నేను ఈ ప్రగతి హై స్కూల్ పమిడిపాడులో 2nd క్లాస్ నుంచి 10th దాకా ఇక్కడే చదివాను. ఈ స్కూల్లో నాకు 600కి గాను 591 మార్కులు వచ్చాయి. ఈ స్కూల్లో నేను మాకు చెప్పే ఉపాధ్యాయుల చేత చాలా బాగా మోటివేషన్గా ఉంది. మాకు పెట్టే సృజనోదయ కార్యక్రమం వల్ల మేము చాలా జీవితంలో జరిగి అలాగే సమాజంలో ఉన్న చాలా విషయాల గురించి తెలుసుకున్నాము. మాకు ఇన్స్పిరేషన్ అంటే మా పేరెంట్స్ నుంచే మాకు ఇన్స్పిరేషన్, ముఖ్యంగా మా బాబాయ్. ఆ తర్వాత ఈ స్కూల్లో గేమ్స్ ఇవ్వడం వల్ల కానీ, ఎక్కువ స్కూల్లో అయితే 10th క్లాస్ వాళ్ళకి గేమ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఎక్కువగా ఒత్తిడి చదువుకుంటారు. కానీ మా స్కూల్లో మాత్రం మేము హాయిగా రోజు గేమ్స్ ఆడుకుంటూ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా గేమ్స్ ఆడుకున్నాం. ఇలా ఆడుకోవడం వల్లే మాకు మైండ్ ఫ్రెష్గా ఉండి మేము ఎక్కువ మార్కులు సాధించడానికి ముఖ్య కారణం గేమ్స్ ఆడుకోవడం వల్లే. అలాగే అకాడమిక్ బుక్స్తో పాటు నాన్ అకాడమిక్ బుక్స్ కూడా బాగా చదివేవాళ్ళం. అవి చదవడం వల్ల ఇమాజినేషన్ స్కిల్స్ పెరగడం, అలాగే మేము మా స్కూల్ తరపున చాలా కవితలు, కథలు, ప్రజాశక్తి వాళ్ళ బుక్ హౌస్లో పడటం మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. అలాగే మా బ్యాచ్లో అందరం బాగా చదివి మంచి మార్కులు తేవడం నాకు సంతోషకరంగా. దొనకొండ మండల భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఫ్లోరైడ్ ప్రభావం నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ఒక బహురత్వ ప్రణాళిక ప్రభుత్వానికి నివేదించినట్లు ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రకాశం కలెక్టర్ రాజాబాబు
దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్పటి లక్ష్మితో కలిసి దొనకొండ మండలంలో విస్తృతంగా మండల పరిధిలోని సాగునీటి వనరుల కలెక్టర్ నిశాంతంగా పరిశీలించారు. జలధన జలహదారి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన చెరువు అభివృద్ధి పనులను, సప్లై ఛానల్ పనులకు పరిశీలించారు. పాఠశాలను సందర్శించిన విద్యార్థులకు అందజేసిన కిట్లను రైతులతో మాట్లాడి నీటి వనరులపై పలు విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ దొనకొండ ప్రాంతంలో భూగర్భ జలాలు 22 మీటర్లకు పడిపోయాయని తెలిపారు. నీటి వసతి లేని ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందన్నారు. దొనకొండ ప్రాంతంలో ఉన్న నీటి వనరులను వినియోగించుకోవడంపై గత 3 మాసాలుగా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మండల పరిధిలోని చెరువుల్లో నీటి సామర్థ్యం పెంచాలా, చెరువుల అభివృద్ధి, వీటికి అనుసంధానంగా ఉండే సప్లై ఛానల్ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే పనులు జలరాత జలహరితిలో చేపట్టినట్లు తెలిపారు. రైతులు స్వయంగా చెరువుల మట్టిని పొలాలకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. రాబోయే వర్షాకాలానికి మండల పరిధిలోని 40 చెరువులను పూర్తి స్థాయిలో నీటితో నింపేందుకు శాశ్వత ప్రతిపాక లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇరిగేషన్ ద్వారా నీటిని చెరువులకు చేరేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. ఈ పథకం వస్తే భూగర్భ జలాలు 6 మీటర్లకు చేరుకోవడంతో పాటు ఈ ప్రాంతంలో త్రాగునీటి, సాగునీటికి ఇబ్బందులు తొలగిపోతున్నాయన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దొనకొండ మండలాన్ని విజిట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దొనకొండ ఎక్కువ శాతం వాటర్ స్ట్రెస్ ఉన్నటువంటి ఏరియా, డ్రాట్ ఉన్నటువంటి ఏరియా. దాంతోపాటు ఇక్కడ కూడా కొన్ని ఏరియాస్ అన్నీ కూడా మనకి ఈ ఫ్లోరైడ్ కూడా ఉన్న ఎఫెక్ట్ అయిన ఏరియా ఉంది. తర్వాత దీని గ్రౌండ్ వాటర్ డెప్త్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 22 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి ఏరియా. వాటర్ సోర్స్ చాలా తక్కువ ఉన్నటువంటి ఏరియా. కానీ హయ్యెస్ట్ పొటెన్షియల్ ఇండస్ట్రియల్ గ్రోత్కి హయ్యెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా కూడా ఇదే. వాటర్ లేనిదే మనకు అటు పంటలు కానీ అటు తర్వాత ఇండస్ట్రీ రావడం అనేది చాలా కష్టమవుతుంది. పంటలు పండించడానికి కూడా కష్టమవుతుంది. అందుచేత ఇక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి, ఆ వాటర్ రిసోర్సెస్ని మనము ఎట్లాగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ట్యాంక్స్ అన్నిటిలోనూ కూడా వాటర్ ఇంటేక్ కెపాసిటీని ఎట్లా పెంచవచ్చు. అదేవిధంగా ఈ ట్యాంక్స్ అన్నిటికి కూడా ఫీడర్ ఛానల్స్ ఏమేమి ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఎట్లా కలపాలి అనే ఉద్దేశంతో లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి కూడా మనం దీని మీద కంప్లీట్ ఒక ప్లాన్ అనేది చేయడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగానే ఈరోజు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జలధార జలహారతి అనే ప్రోగ్రాం పెట్టి దీన్ని కొద్దిగా ఇంటెన్సివ్గా చేయాలని చెప్పేసి అంటుందో ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నిటిని కూడా మనం డీసిల్టింగ్ చేసాం, పెద్ద చెరువులన్నిటిని కూడా. అదేవిధంగా ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఫీడర్ ఛానల్స్ అన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఆ ట్యాంక్స్కి వాటిని లింక్ చేసుకుంటూ జరిగింది. సో ఇక్కడైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్యాంక్ రుద్ర సముద్రం ఉన్నటువంటి ట్యాంక్లో అయితే మాత్రం సుమారు 1,20,000 క్యూబిక్ మీటర్స్ వరకు కూడా రైతులే వాళ్ళు స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే, ఈ సారవంతమైనటువంటి సిల్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా పొలంలో పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ రేపు రాబోయే వర్షాలకి వాటర్ ఇంటేక్ కెపాసిటీ కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని అప్లాండ్ ఏరియాస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ సుమారు ఒక 40 చెరువులు ఉన్నాయి. ఈ 40 చెరువులను కూడా మనకి శాశ్వతంగా వాటర్ సోర్స్ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ కూడా పెడితే ఎట్లా ఉంటుంది అనేది కూడా మన ఫీజిబిలిటీ స్టడీ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంజనీర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా గుండ్లకమ్మ నుంచి ఉన్నటువంటి వాటర్ని అక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టి అక్కడ వాటర్ని కొంత లిఫ్ట్ చేసుకుంటే దాని ద్వారా ఇక్కడున్న ట్యాంక్స్ అన్నిటిని కూడా పర్మనెంట్గా వాటర్ని ఫిల్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఎప్పుడైతే మనకి ట్యాంక్స్లో వాటర్ ఉంటుందో ఒకటి సీపేజ్ జరుగుతుంది. సీపేజ్ జరగడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా మనకు పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ 20 మీటర్స్ ఉన్న గ్రౌండ్ వాటర్ని ఒకవేళ ఈ చెరువులన్నీ కనుక నిండితే అది 6 మీటర్స్ వరకు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ ఏదైతే మనకి
ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే వాటర్ ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా ఫ్లోరైడ్ కూడా డైల్యూట్ అయిపోయి అది కూడా మనకి పోర్టబుల్ వాటర్ కింద తయారవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ అందరికీ కూడా వ్యవసాయం చేయడానికి అందరికి కూడా అవైలబుల్ ఉంటుంది. సో అనేక రకాలైనటువంటి మేళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి మన ఇన్ఛార్జ్ గొడ్డిపాటి లక్ష్మి గారు ఎప్పటి నుంచో కూడా ఇక్కడ వాటర్ సోర్స్ని పర్మనెంట్గా చేస్తేనే కానీ ఇక్కడ సొల్యూషన్ లేదని చెప్పేసి వారు అంటుంటే దాన్ని బేస్ చేసుకుని మనం లాస్ట్ 3 months నుంచి కూడా దీన్ని వర్క్ చేసాం జరుగుతుంది. ప్రపోజల్ కూడా రెడీ అవుతుంది. ఇది గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. రేపు ఇక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ రాబోతుంది దొనకొండకి. వాళ్ళకి శాశ్వతంగా మనకు వాటర్ కూడా ఇవ్వాలి కాబట్టి కంపల్సరీగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మనం ఒక వైబుల్ ప్రాజెక్ట్గా తీసుకుని గవర్నమెంట్ ముందు ప్రజెంట్ చేస్తాం. సో అది వచ్చింది అని అంటే కనుక దాన్ని అన్ని ట్యాంక్స్లో మనకు వాటర్ వస్తుంది. వాటర్ స్కేర్సిటీ అనేది దొనకొండకి ఇంకా లేకుండా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి ఈ రోజంతా కూడా మొత్తం అన్ని ఏరియా మొత్తం దొనకొండ అన్ని దిశల్లో ఉన్నటువంటి సోర్సెస్ని అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. దీని ప్రకారమే మనం ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాలను కూడా చేసుకుంటూ పోయి ఇక్కడ దొనకొండలో వాటర్ స్కేర్సిటీ అనేది లేకుండా ప్రజలకి వాటర్ సఫిషియెంట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. భూమిలో సారం పెంపుదలకు పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగకరిస్తాయని మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. గోవాడ చిన్నకొత్తపల్లిలో ఆయన రైతులతో కేంద్ర స్థాయిలో పర్యటన నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వర్, ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, వ్యవసాయ సహాయకులు శ్రీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గురించి నేను చెప్తాను. తర్వాత మీరు మెయిన్ ప్రాబ్లం అడిగేది మార్కెటింగ్ గురించి వెంకటేష్ గారు వివరిస్తాను మీకు. సో స్కీమ్లో వచ్చేసి మనకి ఆయిల్ పంప్కి సంబంధించి మొక్కలన్నీ పూర్తి ఉచితంగా ఇస్తాం. మొక్కల వరకు మీకు పూర్తి ఉచితంగా వస్తుంది. ఒక రైతు ఇన్ని ఎకరాలే వేసుకోవాలని లిమిట్ లేదు మనకి. మీకు 1 ఎకరాలు వేసుకోవచ్చు, 20 ఎకరాలు వేసేవాళ్ళు ఉన్నారు, 30 ఎకరాలు వేసేవాళ్ళు కూడా మనకి ఇప్పటిదాకా వచ్చారు. సో మీకు రెవెన్యూ పరంగా రికార్డ్స్ వరకు ఎంతవరకు మీ భూమిలో ల్యాండ్ ఉండొచ్చు దాని వరకు మేము ఇస్తాం. తర్వాత మొక్కలు వేసిన తర్వాత 4 ఏళ్ల పాటు, అంటే మనం ఇప్పుడు ఆయిల్ పంప్ వేస్తే చాలా దూరంగా మనకి స్పేసింగ్ ఎంత ఇచ్చేస్తే 9 మీటర్ స్పేసింగ్లో ఉంటాయి. అంటే 9 మీటర్ల దూరంలో ఎట్లించి అన్నా సరే మనం ఆయిల్ పంప్ మొక్కలు దూరంగా పెట్టుకొని వేసుకోవాలి. సో అంత దూరం వేసినప్పుడు మనకి చాలా తక్కువ మొక్కలు ఒక ఎకరానికి వస్తాయి. దానికోసం ఏంటంటే మనకి మిగతా ల్యాండ్ వేస్ట్ కాకూడదని అంతర పంటను ఎంకరేజ్ చేయమని చెప్పి ఆయిల్ పంప్ వేసిన పొలాల్లో అంతర పంటకి కూడా మనకి సబ్సిడీ ఉంది. అలాగే ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ మీకు 4 ఏళ్ల పాటు ఆయిల్ పంప్ రాదు, 4 సంవత్సరాల తర్వాతే మనం క్రాప్ తీసుకోవాలి. సో అందుకోసం అని చెప్పి 4 ఏళ్ల పాటు మెయింటెనెన్స్కి అంతర పంట వేసుకోవడానికి మనకి సబ్సిడీ ఇచ్చారు. దానికి ఒక హెక్టార్కి 10,500 రూపాయలు, అంటే 5,250 రూపాయలు మెయింటెనెన్స్కి, 5,250 రూపాయలు అంతర పంట వేసిన దానికి సబ్సిడీ వస్తుంది. ఇది కాకుండా మీకు 4 ఏళ్ల తర్వాత మీకు పంట చేతికి వచ్చిన రోజు అది మనకి కోసుకోవడానికి అవసరమైన కోత పరికరాలు కూడా మనకి సబ్సిడీలో అందుబాటులో ఉంటాయి. సో ఇలాగ ఆయిల్ పంప్ అయితే మనం ఫస్ట్ చెప్పేటప్పుడు సబ్సిడీ చెప్తున్నాం కానీ ఆయిల్ పంప్ వేసుకోవడానికి సూటబుల్ నేలలు, సరిపడా నేలలు ఏవి అని అడుగుతున్నారు. మనకి అద్దెకి బండంలో నేల సూట్ అవుతాయని మనకి సెలెక్ట్ చేశారు. కాకపోతే మనం అభివృద్ధి సూచిక అంటాం, పిహెచ్ అంటాం. మట్టి పరీక్ష కంపల్సరీగా చేయిస్తాం. మేము మట్టి పరీక్ష చేసినప్పుడు 8.22 8.5 పిహెచ్ వరకు, మామూలుగా అయితే 8 వరకు నార్మల్గా వేసుకోవచ్చు. 8 పిహెచ్ వస్తాయి. 8 పైన వచ్చిందంటే మాత్రం మనం మల్చింగ్ వేసుకోవడం, తర్వాత డ్రిప్ పెట్టుకోవడం, తర్వాత మనం జనుములు జీరకులు వేసి దాంట్లో దున్నేస్తాం కదా, కలిగి ఉండతాం. ఇలాంటి ప్రొసీజర్ అలాంటివన్నీ మనం కానీ అవి కూడా పాటిస్తేనే మనకు ఆయిల్ పంప్ సరిగ్గా మీకు దిగుబడి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మన ఉదయం సూచికలో 7 వరకు అయితే నార్మల్గా ఉంటుంది సాయిల్, ఏ పంట వేసినా వస్తుంది. 7 తర్వాత మనకి నెంబర్ పెరిగే కొద్దీ ఆ సాయిల్లో చౌడు పెరుగుతూ వస్తుంది. 8 దాటిందంటే పూర్తిగా చౌడు ఉన్నట్టు వస్తుంది మనకి. 7 నుంచి 8 దాకా, 7:30 నుంచి 8 దాకా పాలు చూడండి. ఆ తర్వాత పెరిగే కొద్దీ మనకి చౌడు పెరుగుతుంది. ఈ చౌడు నేలల్లో ఎక్కువ సూటబుల్ కాదు. అందుకే మేము ఫస్ట్ చేయించేది సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ చేయిస్తాము. ఆ ల్యాండ్ సూటబుల్ అయితేనే రైతు దగ్గర అప్లికేషన్ అనేది తీసుకుంటాం. వీటితో పాటుగా మీకు వాటర్, చిన్న ఆయిల్ పంప్ చెట్లు ఫస్ట్ 4 సంవత్సరాల దాకా, 3 నుంచి 4 సంవత్సరాల దాకా ఒక చెట్టుకి ఒక రోజుకి 150 నుంచి 200 లీటర్ల వాటర్ అవుతుంది. ఆ తర్వాత 4 సంవత్సరాలు దాటిందంటే మీకు 250 నుంచి 350 దాకా, 280 నుంచి 350 లీటర్ల దాకా ఒక చెట్టుకి ఒక రోజుకి వాటర్ అవసరమైంది. సో ఆయిల్ పంప్ తీసుకోవాలనుకున్న రైతులు ఫస్ట్ వాళ్ళ సాయిల్ మనకు సరిపోవాలి.
ఆ తర్వాత బోర్ ఖచ్చితంగా ఉండాలి, బోర్లో వాటర్ సప్లై బాగుండాలి. సో సింగరకొండల వైభవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని బుధవారం సింగరకొండ ఆలయంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా నరసింహుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. మంత్రోత్సవాలు, మంగళ వాయిద్యాలు, నడుమ శాస్త్రంగా, కనుల పండుగగా కళ్యాణ ఘట్టాన్ని అర్చకులు, భగవతులు, అరుణాచార్యులు జరిపించారు. పాలక మండలి చైర్మన్ గుంజి శ్రీనివాసరావు, ఈవో మద్దినేని శ్రీనివాసరావు సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. డాక్యుమెంట్ రైటర్ ఉపాధిని దెబ్బతినే జీవో 396ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 396 డాక్యుమెంట్ రైటర్లను పోగొట్టే విధంగా ఉందని, దీని వెంట రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు గత 3 రోజులుగా చేపడుతున్న ఆందోళన పోరాటానికి సిపిఎం పార్టీ తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది. అద్దంకిలో 3వ రోజుకు చేరుకున్న డాక్యుమెంట్ రైటర్ల నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్యుమెంట్ రైటింగ్ వృత్తిని నమ్ముకొని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లతో పాటు వారి కింద అసిస్టెంట్ పనిచేస్తూ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టాలని చూడడం అత్యంత దుర్గమైన చర్య అని నాయకులు మండిపడ్డారు. పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానం పేరుతో ప్రభుత్వ రంగాలను, ఉపాధి మార్గాలను ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు. ఇదే రీతిలో ప్రతిదాన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతే రేపు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారా అని వారు గట్టిగా ప్రశ్నించారు. సర్వత్వం ప్రైవేట్ పరమైతే ఇక ప్రభుత్వం బాధ్యత ఏముందని నిలదీశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవో వల్ల లక్షలాది కుటుంబాలు బజార్ పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. డాక్యుమెంట్ రైటర్ల న్యాయమైన పోరాటానికి సిపిఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. డాక్యుమెంట్ రైటర్ల జీవన వృత్తిని రక్షించేందుకు మరియు ఈ ప్రజా వ్యక్తిగత విధానాలపై వారు చేసే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. లక్షలాది మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం వల్ల ఈరోజు ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం. ఆ తర్వాత ఇప్పుడు దీంతోనే పోదు, ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి విధానం రాబోతూ ఉంది. అంటే రిజిస్ట్రేషన్ ప్రైవేట్ పరం చేస్తే రిజిస్టర్లకు సంబంధించినటువంటి విధానం నువ్వేమన్నా చేసుకో, ఎంతన్నా పెంచుకో, మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రభుత్వానికి సంవత్సరానికో నెలకో ఇంతని కట్టేసిన తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకునేటువంటి హక్కులు ఆ ప్రైవేట్ పరానికి చేసేటువంటి ఇప్పుడు ఈ పాటిగా జరుగుతున్నటువంటి గ్రానైట్కి సంబంధించినటువంటి కానీ, భూగర్భంలోకి సంబంధించినటువంటి ఇసుక కానీ, మట్టి కానీ, గ్రానైట్లు సెస్సులు వసూలు చేసేటువంటి దీనికి ఏఎంఆర్కి ఇచ్చినటువంటి విధానం. ఇక్కడ మేము పరిశీలన చేస్తే వాళ్ళు సెస్ కట్టట్లేదు, బిల్లులు కట్టట్లేదు. ఫ్యాక్టరీల దగ్గర ఒక్కొక్క ఫ్యాక్టరీ దగ్గర లక్షల్లో నెలమామూలు వసూలు చేసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఈరోజు గ్రానైట్లో దీనికి సంబంధించినటువంటి సెస్ వసూలు చేసే దాంట్లో అవినీతి జరుగుతూ ఉంది. రేపు ఇదే పరిస్థితి ఇక్కడ కూడా రాబోతూ ఉంది. ప్రైవేట్ పరం చేసిన తర్వాత మొత్తం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంతా ప్రైవేట్ చేతుల్లోకి పోయిన తర్వాత ఇప్పుడు అది ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కూడా గండి కొట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటా ఉంది. దీన్ని వెంటనే కూడా పరిశీలన చేయాలని చెప్పేసి ప్రభుత్వం పనిచేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్లు ఎంతో కాలం నుండి గ్రామీణ ప్రాంతంలో రైతులకి నమ్మకంగా ఉండి సేవలు అందిస్తూ ఉన్నారు. పావులో బేడు తగ్గినా రేపిస్తామో మాపిస్తామని చెప్పేసి మంచితనంతో ఒక నమ్మకం అనేది ఈరోజు ఇప్పుడు దాకా కూడా కొనసాగుతూ ఉంది. రేపు దీనికి ఎవరు జవాబుదారితనం? ఏజెన్సీలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేసి మాయ చేసి రైతులను మోసం చేస్తే ఎవరు దీనికి జవాబుదారితనం ప్రభుత్వం వహించదా అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి. అందుకని ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసే దానిలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రైవేటు మున్సిపాలిటీని కూడా రకరకాల విభాగాలుగా చేసి దాంట్లో ఉన్నటువంటి వర్కర్లందరినీ ప్రైవేట్ చేసే పని, మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థలాల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేటువంటి విధానం కూడా తీసుకొస్తా ఉన్నారు.
ఆర్టీసీలో ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ విధానాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఏది చూసినా ప్రైవేట్ అని చెప్పేసి పీపీపీ విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పీపీపీ విధానం రద్దు చేయాలి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి దీన్ని కాపాడాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ డాక్యుమెంట్ రైటర్లు చేసేటువంటి ఈ పోరాటానికి సిపిఎం పార్టీ అద్దంకి కమిటీ తరఫున సంఘీభావం తెలియజేస్తున్నాం. వెంటనే ఈ జీవోని రద్దు చేయాలి, 396 జీవో అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తంగిరాల వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ, అద్దంకి. లక్ష్య సాధనకు ప్రణాళికమైన ముందడుగు అవసరం తెప్పించింది. వ్యక్తిగత, కుటుంబం మరియు గ్రామీణ స్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలని అద్దంకి ఏపీఎం ప్రసాద్ పిలుపునిచ్చారు. అద్దంకి బుధవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు. కేవలం కళలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఒక పద్ధతి, ఒక ప్లాన్ ప్రకారం ముందుకు సాగడం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ శిక్షణ తరగతిలో నేర్చుకున్న విషయాలను, వ్యాపార ప్రణాళికలను గ్రామ సంఘాల సభ్యులందరూ తమ గ్రామాల్లో చర్చించుకోవాలని సూచించారు. గతంలో జరిగిన శిక్షణల తరహాలోని ప్రస్తుత బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్లలో కూడా ఎంతో పారిశ్రాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళిన ఎంఎస్ఓ మరియు ఈసీ సభ్యులకు ఇప్పటికే శిక్షణలు పూర్తయ్యాయని గుర్తు చేసిన ఆయన ఇక్కడ నేర్చుకున్న అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్న పొదుపు సంఘాల మహిళలందరికీ చేరవేసి శిక్షణ కార్యక్రమాలు విజయవంతం జరిగేలా చూడాలని కోరారు. ప్రణాళికాబద్ధమైన వ్యాపార ద్వారానే మహిళలు ఆర్థికంగా నిలబడుకోవాలన్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను ప్రతి గ్రామంలోని సంఘాల సభ్యులకు వివరించి వారిని అభివృద్ధి పథకంలో నడిపించాలని ఈ కార్యక్రమంలో పలువురు పొదుపు సంఘాల ప్రతినిధులు, సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు. బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ అంటే గ్రామ సంఘాలు కానీ, మండల సమాఖ్య కానీ బిజినెస్ని ఏ విధంగా చేస్తే లాభాల వాటిలో మనం నడుపుకోగలవడం దానికి సంబంధించిన వివరాలు ఈ సెషన్ తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా ప్రతి సంస్థ కూడా, రిజిస్టర్ అయిన ప్రతి సంస్థ కూడా లాభాల్లో ఉంటేనే దాన్ని మనం ముందు కొనసాగిస్తాం. నష్టాల్లో ఉంటే ఆ సంస్థకి విలువ ఉండదు. కాబట్టి గ్రామ సంఘం రిజిస్టర్ సంస్థ, మండల సమాఖ్య రిజిస్టర్ సంస్థ. సో ఈ సంస్థలన్నీ కూడా బలోపేతం కావాలంటే ఖచ్చితంగా వ్యాపార దృక్పథంతో ముందుకు సాగాల్సిందే. సో కాబట్టి మన సంస్థల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కూడా వివిధ రకాలైన వ్యాపారాలతో చేసుకుంటూ వారి ద్వారా వచ్చే లాభాలతోటి ఈ సంస్థల్ని ముందుకు తీసుకుంటూ మన అవసరాలను తెచ్చుకుంటూ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇది ప్రధాన ఉద్దేశం. సో మీలో ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ వ్యాపారం ఎన్ని రకాలు అనేది మీకు ఐడియా ఉందా? వ్యాపారం ఎన్ని రకాలుగా నిర్వహిస్తాం? వ్యాపారం చెప్పండి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. వ్యక్తిగత కళలు నేను చెప్పుకున్నాను ఆల్రెడీ. వ్యక్తిగత కళలు, తర్వాత కుటుంబ కళలు, గ్రామ కళలు. కళలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి. దానివల్ల మనకు లాభం ఏంటి అంటే ఏదైనా ఒక పని సాధించాలి అంటే మనం కూడా ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాలి అనేది మీకు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. దాని ప్రకారం మళ్ళా మీరు మీ గ్రామ సంఘాల్లో డిస్కస్ చేయాలి. అది ఎంత మేరకు చేశారనేది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏఏపీ 1 అని, ఏఏపీ 2 అని, ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ ఇంకొకసారి చూసాం. ఎంఎస్ఓ, ఈసీ సభ్యుల్ని తర్వాత పిల్లొచ్చడానికి అవకాశం లేదు. ట్రైనింగ్ ఆల్రెడీ అయిపోయి ఈ ట్రైనింగ్స్ మీరు మీ గ్రామాల్లో జరిగేలా చూసుకోవాలి. ఏపీ డాన్స్ కోచ్ ఎన్నో అధికారులతో
పెరిగిన విద్యుత్ వినియోగం, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచన. తగిన జల విద్యుత్ ఉత్పత్తితో ఇబ్బందులు లేకుండా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచాలన్న మంత్రి గొడ్పాటి. 15 రోజుల విద్యుత్ ఉత్పత్తికి తగిన విధంగా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రస్తుత రోజువారీ డిమాండ్ 280 మిలియన్ల యూనిట్లకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఉండేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి గొడ్పాటి. పునరుత్తిక విద్యుత్ ఉత్పత్తి పైన విద్యుత్తులు అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. టాన్కో జెన్కో డిస్కౌంట్ల సమయంతో ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలన్న మంత్రి గొడ్పాటి. కృష్ణా జిల్లా పెనుమూరు నియోజకవర్గ యనమాల కుందూరు గ్రామంలో ఓల్డేజ్ విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా 4.20 కోట్ల నిధులతో నిర్ణయించుకున్న నూతన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్కు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొడ్పాటి రవికుమార్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ బోడ ప్రసాద్ గారికి కలిసి శంకుస్థాపన చేశారు. సబ్స్టేషన్ నిర్మాణాన్ని త్వరితగిన పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులు ఆదేశించారు. ఇంతటితో ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.